సూపర్ స్టార్ కృష్ణ గారి ఫోటో ఒకటి ఆ మధ్య ఇంటర్నెట్‌లో చాలా ప్లాట్‌ఫార్మ్స్ మీద సర్క్యులేట్ అయింది. ఆ ఫోటో ఏంటంటే, ఆయన ఒక నిరాహార దీక్ష శిబిరంలో కూర్చునున్నారు. మెడలో దండలుంటాయి. ఆ నిరాహార దీక్ష ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? ఏ సందర్భంలో చేశారు? అనే దానికి సంబంధించి ఓ చిన్న డిస్క్రిప్షన్ ఉంటుంది పక్కన. ఆ డిస్క్రిప్షన్‌తోనే మనకి పేచీ. ఆ డిస్క్రిప్షన్‌లో ఏముంటుందంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్షకు కూర్చున్నారు. అది కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా అంటే అప్పటికున్నారాయన. అప్పటికి ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారికి మద్దతుగా కృష్ణ గారు నిరాహార దీక్షలో కూర్చున్నారు అనేది ఆ డిస్క్రిప్షన్ టెక్స్ట్‌కి సంబంధించిన విషయం. అలా ఆ టెక్స్టు, ఈ ఫోటో కలిపి సర్క్యులేట్ చేశారు. చాలామంది నిజం అనుకుని కూడా దాన్ని నమ్మారు. కానీ వాస్తవం ఏంటంటే, ఆయన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసిన మాట వాస్తవం కానీ, పొట్టి శ్రీరాములు గారి టైంలో కాదు. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేయటం అనే ఎపిసోడ్‌కి, కృష్ణ గారి నిరాహార దీక్షకి సంబంధం లేదు. కృష్ణ గారు ఎప్పుడు నిరాహార దీక్ష చేశారంటే, 72లో జరిగినటువంటి జయాంధ్ర ఉద్యమం సందర్భంగా ఆయన నిరాహార దీక్ష చేశారు. అది కూడా ఒకరోజు రిలే పాస్ చేశారక్కడ. మెడ్రాస్‌లోనే పానగల్ పార్క్ దగ్గర వేసినటువంటి టెంట్‌లో ఆయన ఒకరోజు రిలే పాస్ట్‌లో కూర్చున్నారు. చాలామంది సినిమా తారలు ఆ రోజుల్లో అంటే జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా రోజు పేపర్ ప్రకటనలు ఇచ్చేవారు. ఆంధ్రజ్యోతి బ్యాక్ పేజీ, అలాగే ఆంధ్రప్రభ బ్యాక్ పేజీ, ఈ పేజీల్లో రెగ్యులర్గా జయాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సినిమా తారల అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి. సినిమా తారల ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లుగా వచ్చేవి. అలా జమున గారికి గుంటూరులో ఒక సినిమా థియేటర్ ఉండేది. ఆ సినిమా థియేటర్ షోస్ ఆపేశారు ఆవిడ జయాంధ్ర ఉద్యమానికి మద్దతుగా. అలాగే కృష్ణ గారు ఈ నిరాహార దీక్ష సందర్భంగా ఒక మాట చెప్పాడు. అదేంటంటే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి తీరాలి అంటే తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి. విజయవాడ గుంటూరు మధ్యలో నేను పద్మాలయ స్టూడియో నిర్మించి సినిమా పరిశ్రమని అక్కడికి తరలించడానికి నా వంతు కృషి చేస్తాను అని చెప్పారు ఆయన. నిజానికి అప్పటికే అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్కు సినిమా పరిశ్రమ తరలింపు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయి ఉన్నారు. ఆ వెళ్ళిపోయి ఉన్న టైంలో కృష్ణ గారు విజయవాడ గుంటూరు మధ్య పద్మాలయ స్టూడియో ఇండస్ట్రీ విజయవాడ గుంటూరు మధ్యకు షిఫ్ట్ అయిపోతోంది అని మాట్లాడటం, అంటే ఆ సూచన ధ్వనించేలాగా ఈ స్టూడియో నిర్మాణం గురించి మాట్లాడటం, అలాగే తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోవాలి అని చెప్పడం. అంటే అప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే, ముల్కీ నిబంధనల మీద ఆంధ్ర రాష్ట్రపు గ్రాడ్యుయేట్సు హైకోర్టులో కేసేశారు. అప్పుడు ముల్కీ నిబంధనలు ఉండేవి హైదరాబాదులో. ఈ ముల్కీ నిబంధనలు ఎలా ఉంటాయి అంటే, మా రాజధాని కూడా హైదరాబాదే కదా. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష, ఆయన మరణానంతరం ఆంధ్ర రాష్ట్రం ఇచ్చారు కర్నూలు రాజధానిగా. అప్పటికే ఇక్కడ హైదరాబాద్ స్టేట్ ఉంది ఏర్పడి. అంటే ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యం సైనిక చర్య జరిపి నిజాంని లొంగదీసుకుని, వారు వచ్చేసరికే నిజాం సరెండర్ అయ్యాడు నిజానికి. నిజాంను లొంగ తీసుకుని హైదరాబాద్ స్టేట్ని తన కంట్రోల్లోకి యూనియన్లో విలీనం చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది. 52 ఎన్నికల్లో హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఒక మంత్రివర్గం ఉంది ఇక్కడ. ఈ తర్వాత ఈ ప్రాసెస్లోనే అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా. ఏర్పడినప్పుడు తెలుగువారందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం రాష్ట్రాలు ఇచ్చారు కాబట్టి, తెలుగువారికి 2 రాష్ట్రాలు ఎందుకు, తెలుగువారందరికీ కలిపి ఒకే రాష్ట్రం కావాలి అనేటువంటి నినాదంతో ప్రకాశం పంతులు గారు కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, అప్పటి పేపర్ వాళ్ళతో మాట్లాడుతూ, ఇది జస్ట్ పాసింగ్ క్యాపిటల్లే కర్నూలు అనేది, మేము అతి త్వరలో ఈ హైదరాబాద్ స్టేట్తో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడబోతున్నాం, ఏర్పడిన తర్వాత హైదరాబాదే రాజధాని అవుతుంది అని చెప్పాడు ఆయన.
ఈ చెప్పిన మాటను జవహర్లాల్ నెహ్రూ గారు ఖండించారు. ఖండించటం అంటే ఆయన ఏమన్నారంటే, ప్రకాశం పంతులు గారు పెద్దవారు. వారు ఆ మాట ఏ సెన్స్‌లో అన్నారో కానీ, హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకుంటాము అనటం ఖచ్చితంగా విస్తరణవాదం కిందకొస్తుంది అన్నాడాయన. ఈ విస్తరణవాదంకొస్తుంది అనేటువంటి పదం ప్రకాశం గారిని మాత్రమే కాదు గాయపరిచింది, కమ్యూనిస్ట్ పార్టీని కూడా గాయపరిచింది. గాయపరిచి మద్దుకూరి చంద్రశేఖరరావు గారు అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి కార్యదర్శి. ఆయన విజయవాడ నుంచి ఒక ప్రకటన ఇచ్చాడు. తెలుగువారందరూ కలిసి ఉండాలి అనే ఆకాంక్ష జవహర్లాల్ నెహ్రూ గారికి విస్తరణవాదంగా కనిపించడం దురదృష్టకరం అన్నాడు ఆయన. అదొక విచిత్రమైనటువంటి సందర్భం. అప్పటికే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పేరుతో సుందరయ్య గారు ఒక డాక్యుమెంట్ రాశారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఇలా కమ్యూనిస్టులు విశాలాంధ్ర కోరుకుంటున్నారు, మరోవైపు ప్రకాశం గారు విశాలాంధ్ర ఏర్పడాలి అంటున్నారు. విశాలాంధ్ర పేరుతో ఒక పేపర్ కూడా ప్రారంభించారు కమ్యూనిస్టులు తర్వాత రోజుల్లో. ఈ ప్రయాణం అంతా నడిచి చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అంటే ఆంధ్ర రాష్ట్రము హైదరాబాద్ స్టేటు రెండు కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడి హైదరాబాద్ రాజధాని అయిన తర్వాత ఇక్కడ ముల్కీ నిబంధనలు అమల్లో ఉండేవి. ముల్కీ అంటే లోకల్, నాన్ లోకల్ అనే. ఈ ముల్కీ నిబంధనలు ఆంధ్ర యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి ఆటంకంగా మారినాయి. మారినప్పుడు మా రాజధానిలో మేము నాన్ లోకల్ ఏమిటి, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం ఏమిటి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు వీళ్ళు. కోర్టుకు వెళితే హైకోర్టులో వీళ్ళు ఓడిపోయారు. ఓడిపోయి ముల్కీ నిబంధనలు ఉండటం తప్పేం కాదు అని చెప్పి హైకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. చెప్పిన తర్వాత దాని మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే 72లో జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు నుంచి. ఆ వచ్చిన జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా హైకోర్టు జడ్జిమెంట్ను సమర్థిస్తున్నామని చెప్పింది సుప్రీంకోర్టు కూడా. చెప్పేసరికి మేం నాన్ లోకల్ అయినటువంటి రాజధాని మాకు అక్కర్లేదు, ఆ రాజధానే కాదు హైదరాబాద్ స్టేట్ కూడా మాకు అక్కర్లేదు, మా ఆంధ్ర మాకు ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతామని చెప్పి అప్పుడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి. పివి నరసింహారావు గారికి వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం ప్రారంభించారు. ఈ జయాంధ్ర ఉద్యమం ప్రారంభించినప్పుడు అప్పుడు కృష్ణ గారు ఈ నిరాహార దీక్ష చేశాడు. ఒకరోజు రిలే పాస్ట్ మెడ్రాస్లో పానగల్ పార్క్ దగ్గర టెంట్ వేశారు. ఆ టెంట్లో ఈయన కూర్చుని ఒకరోజు రిలే పాస్ చేశారు. చేసిన తర్వాత కృష్ణ గారు ఈ రిలే పాస్ట్లో పాల్గొన్నారు. అది పేపర్లో కవర్ అయింది. కవర్ అవగానే ఎన్టీ రామారావు గారి నుంచి పిలుపు వచ్చింది ఈయనకి. వెళ్ళారు. వెడితే ఆయన చాలా సీరియస్గా కోప్పడ్డాడు ఆయన. అలా ఎలా నిరాహార దీక్ష చేస్తావు నువ్వు, నీకేం హైదరాబాద్లో ప్రాపర్టీస్ లేవు, మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు తెలుగు సినిమా హీరోలు తెలంగాణకు వ్యతిరేకం అనేటువంటి ఒక మెసేజ్ తెలంగాణ ప్రజలకు వెడితే అక్కడున్నటువంటి మా ఆస్తుల మీద వాళ్ళు దాడి చేస్తే ఎవరు జవాబుదారి అని చెప్పి ఆయన తర్వాత రాష్ట్రం విడిపోవడం కరెక్ట్ కాదు, కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి అనే ఆకాంక్షని వ్యక్తం చేస్తూ ఆయన తల్లా పెళ్ళామా అని సినిమా తీయటము. అంతకుముందే నిజానికి జయాంధ్ర కంటే చాలా ముందు వచ్చింది సినిమా అది. అలాగే అందులో అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా. అందులో తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగలగొట్టవద్దు, ఈ ఆకాంక్షలన్నీ ఉన్నాయి దానిలో. మరి అంతటి సమైక్య రాష్ట్ర ప్రేరణ కలిగించేటువంటి గీతాన్ని వాడినటువంటి సినిమా తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టడంలోనే ఆయన సమైక్య రాష్ట్రమా లేకపోతే అంటే విడిపోయి వేరు కాపురం పెట్టుకుందామా, కలిసి ఉందామా, ఉమ్మడి కుటుంబంగా ఉందామా, వేరింటి కాపురం పెడదామా, అంటే వేరింటి కాపురానికి రెచ్చగొట్టేది భార్యలు అనేటువంటి సెన్స్ జనాలకు అర్థమయ్యేలాగా తల్లా పెళ్ళామా అని చెప్పి టైటిల్ పెట్టడంలోనే సమైక్య రాష్ట్రమా ఉమ్మడి రాష్ట్రమా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా కన్వే చేశాడు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆ యాంగిల్లో కృష్ణ గారిని పిలిచి సీరియస్గా కోప్పడ్డారు. ఇది కూడా కృష్ణ గారే చెప్పుకుంటే మనకు తెలిసింది, నేను చూసింది కాదు. అలా కృష్ణ గారిని పిలిచి అలా ఎలా మీరు రిలే పాస్ చేస్తారు అని చెప్పి ఆయన కోప్పడ్డారు. తర్వాత కృష్ణ గారు ఆయన ధోరణిలో ఆయన కొనసాగాడు. ఫైనల్గా జయాంధ్ర ఏర్పడలేదు. పివి నరసింహారావు గారిని మాత్రం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆ తర్వాత
జలగం వెంగళరావు గారిని ఆయన ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి మనిషిగా గుర్తించి ఆయనకి ముఖ్యమంత్రి పదవిచ్చి జయాంధ్ర ఉద్యమం కాలంలో వచ్చినటువంటి డిమాండ్స్‌లో కొన్నిటిని అంగీకరించి ఇందిరాగాంధీ గారు ఒక సంధి చేసి జయాంధ్ర ఉద్యమాన్ని అలా పక్కకి నడిపేశారు. ఈ సందర్భంగా రకరకాల అభిప్రాయాలున్నాయి ప్రజల్లో. కాకాని వెంకటరత్నం గారు ఎందుకు అంత ఆవేశపడ్డారు అనే దాని మీద భిన్నాభిప్రాయాలున్నాయి ప్రపంచంలో. ఆ భిన్నాభిప్రాయాల్లో ఒక అభిప్రాయం ఏంటంటే, సరిగ్గా పివి నరసింహారావు గారి ప్రభుత్వం భూ సంస్కరణల బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఆ బిల్లుని డ్రాగ్ చేయటానికి ఈ చట్టం వచ్చినా ఆస్తులు పోకుండా మేనేజ్ చేసుకోవడానికి కొంత సమయం కావాల్సొచ్చి, ఆ సమయాన్ని ఈ జయాంధ్ర ఉద్యమం ద్వారా తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాకాని వెంకటరత్నం గారి ఈ ఉద్యమానికి మొదట నాంది పలికారని, తర్వాత ఆయన ఈ ఉద్యమం ప్రారంభ దశలోనే ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావటము, గుంటూరు జనరల్ హాస్పిటల్‌లో కన్నుమూయటం జరిగింది. అలా ఆయన వీర కాకానిగా మారారు. అదొక చరిత్ర. అలా వెంగళరావు గారు ముఖ్యమంత్రి అవటంతో ఈ జయాంధ్ర ఉద్యమం అనేది దాదాపుగా ప్రజల స్మృతిపథం నుంచి పక్కకి వెళ్ళిపోయింది. దాదాపు ప్రతి విద్యాలయం నుంచి, విద్యా సంస్థ నుంచి, ప్రతి స్కూల్ నుంచి, ప్రతి కాలేజీ నుంచి విద్యార్థులు హైదరాబాద్‌లో మేము నాన్ లోకల్ కాబట్టి రాష్ట్రం విడిపోవాలి, మాకు ఒక రాజధాని కావాలి, మా ఉద్యోగాలు మాకే కావాలి అనే డిమాండ్‌తో ప్రతి గ్రామంలోనూ, ప్రతి పేటలోనూ నిరాహార దీక్ష శిబిరాలు నడిపారు. విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి ఆ నిరాహార దీక్షల్లో పాల్గొన్నారు కూడా. అంతటి రాష్ట్ర ఆకాంక్ష ప్రజల్లో కనిపించినప్పటికీ నాయకత్వానికి, అలాగే ఢిల్లీ నాయకత్వానికి మధ్యలో జరిగిన చర్చల్లో ఒక ఒప్పందానికి రావడంతో వీళ్ళు ఆ ఉద్యమం అలా నీరుగారిపోయింది. లేకపోతే అప్పుడే రాష్ట్రం ఏర్పడిపోయి ఉంటే చాలా అభివృద్ధి జరిగి ఉండేదేమో. అది ఈ యాంగిల్‌లో ఇక్కడ ఈ కాంటెక్స్ట్‌లో కృష్ణ గారు ఆ రోజున అక్కడ పానగల్ పార్క్ ముందు రిలే పాస్ట్‌లో కూర్చోవడం జరిగింది. ఆ సందర్భంగా తీసిన ఫోటో అది. ఆ ఫోటోని ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆయనకు మద్దతుగా ఒక శిబిరంలో కృష్ణ గారు నిరాహార దీక్ష చేశారు అన్న కాంటెక్స్ట్‌లోకి ఈ ఫోటోని తర్జుమా చేసి సోషల్ మీడియాలో పెట్టటం అనేది ఖచ్చితంగా తప్పు. ఇది జరిగింది 72 జయాంధ్ర ఉద్యమం సమయంలో. ఆ సమయంలో ఆయన ఆ నిర్ణయం తీసుకోవటం, ఆ టెంట్‌లో కూర్చోవటం అనే నిర్ణయం తీసుకోవటం తెలుగులో ఉన్నటువంటి అగ్రనటులు ఇద్దరికీ కొంచెం ఇబ్బంది కలిగించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు అప్పటికే హైదరాబాద్‌లో ఉన్నారు. హైదరాబాద్‌కి చిత్ర పరిశ్రమ తరలింపు గురించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో కృష్ణ గారు ఈ పని చేయటం ఆయన్ని ఇబ్బంది పెట్టింది. అలాగే హైదరాబాద్‌లో సినిమా హాళ్ల నిర్మాణము, అలాగే హోటల్ నిర్మాణము ఇలాంటి చాలా కార్యక్రమాలు టేకప్ చేసినటువంటి రామారావు గారికి కూడా కొంచెం చిరాకు కలిగించింది. అయినప్పటికీ తన ధోరణిలో ఏ మార్పు లేదు. ఆయన పద్ధతిలో ఆయన కొనసాగారు. అలా ఆ రోజుల్లో వినిపించిన మాట ఈ గుంటూరు, విజయవాడ మధ్యల పద్మాలయ స్టూడియో అనేది. ఆ తర్వాత నెమ్మదిగా అది కూడా వెనక్కి వెళ్ళిపోయింది. తర్వాత పద్మాలయ స్టూడియో ఇక్కడ చూసాం మనం. హైదరాబాద్‌లో ఫిల్మ్ నగర్‌లో ఆ డౌన్‌లోకి పద్మాలయ స్టూడియో రావటము, ఆ తర్వాత అది వివాదాస్పదం కావటము, ఫైనల్‌గా అది ఇప్పుడు చేతులు మారి వేరే మేనేజ్మెంట్ చేతికి వెళ్ళటము, ఈ పరిణామ క్రమం అంతా మనకు తెలుసు. కానీ ఇప్పటికీ కృష్ణ గారి అభిమానుల్లో ఆ విజయవాడ, గుంటూరు మధ్య పద్మాలయ స్టూడియో అనేది వాళ్ళ మనసుల్లో ఇప్పటికీ ఉంది ఆ అభిప్రాయం. వాళ్ళకి తెలుసు ఏం జరిగింది ఆ రోజున అనేది. అలా జయాంధ్ర ఉద్యమ కాలంలో తీసిన ఫోటో అది అనే విషయం స్పష్టం చేయటం కోసమే ఈ వీడియో చేయటం జరిగింది.